అందరికీ నమస్కారం. మనకు గూడా స్మాల్ ఫ్యాక్ట్స్ తెలుగు అనే ఒక భయంకరమైన ఛానెల్ ఉందని చెప్పడానికి మీకు గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఇలా వచ్చి టార్చర్ చేస్తా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వీడియోలోకెళ్ళిపోతాం. ఇక మొదలెడదామా? షార్క్స్ అనేవి మనుషుల మీద అటాక్ చేయడం అనేది వాస్తవమే. కానీ మీరెప్పుడైనా గమనించారా? సముద్రంలోకి దిగిన స్కూబా డైవర్స్ మాత్రం ఆల్మోస్ట్ షార్క్స్ చేత రాఖీ కట్టించుకొని మరీ వస్తారు. కానీ స్కూబా డైవర్స్‌కి మాత్రం ఎందుకు అటాక్ చేయట్లేదంటే అక్కడుండే వాటర్ అనేది క్లియర్‌గా ఉండడమేనని సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే షార్క్స్ అనేవి మనుషుల మీద సాధారణంగా అటాక్ చేయవంట. అక్కడ డస్ట్‌గా ఉండడం వల్ల అక్కడికొచ్చే మనుషులు వాళ్ళ మీద దాడి చేస్తారనేసి అటాక్ చేస్తాయి. అంతే తప్ప వాళ్ళని తినాలనే ఉద్దేశంతో అయితే కాదంట. ఎండ్ గేమ్ క్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్‌ని చూసి ఆల్మోస్ట్ అందరూ గుడ్డలు చించేసుకొని ఉంటారు. నేను కూడా రూ. 600 షర్ట్ చించేసా. ఇంక ప్యాంట్ మీద చేయేసేసరికి మా ఫ్రెండ్ ఆపేశాడు. ఇంక విషయానికొస్తే ఎండ్ గేమ్ క్లైమాక్స్‌లో వచ్చే థానోస్ మరియు కెప్టెన్ అమెరికా ఉండే ఫోటోని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఐఐటీ వారణాసి ఫిజిక్స్ ఎగ్జామ్ పేపర్‌లో 10 మార్క్స్ క్వెషన్ అడిగారంట. గ్రేట్ కదా! ఇప్పుడు మీకు కొన్ని పక్షుల యొక్క సౌండ్స్‌ని వినిపిస్తా. ఇంతకుముందు నాకు తెలిసి మీరు వినుండరు. అందులో మొదటిది సోబెల్. దాని సౌండ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ రెండోది లూన్. దీని సౌండ్ ఇలా ఉంటుంది. అండ్ మూడోది వైట్ బెల్ బర్డ్. దీని సౌండ్ ఇలా ఉంటుంది. అండ్ ఫైనల్‌గా నాలుగోది హార్న్ స్క్రీమర్. దీని సౌండ్ ఇలా ఉంటుంది. నార్మల్‌గా క్రొకోడైల్స్‌ని ఎక్కువగా ఎందుకు పెంచుతుంటారో తెలుసా? వాటి ఫుడ్ కోసం అండ్ వాటి స్కిన్ కోసం. ఇలా పెంచే ప్లేస్‌లో వాటి నోట్లో మట్టి ఎందుకు కొడతారో తెలుసా? నార్మల్‌గా క్రొకోడైల్ ఉన్న ఏరియా మొత్తం క్లీన్ చేయాలి అంటే ఆ ప్లేస్‌ని అవి ఆక్యుపై చేసి ఉంటాయి నీటిలోకి వెళ్ళకుండా. సో వాటి నోట్లో మట్టి కొడితే అవి వాటి నోటిని క్లీన్ చేసుకోవడానికి ఆ వాటర్‌లోకి దిగే టైంలో వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తూ ఉంటారు. సో అందుకనే వాటి నోట్లో మట్టి కొడతారు. మగవాళ్ళు అంతరించిపోతున్నారు. ఇది కామెడీ కాదు, నిజంగా నిజం. మానవుల్లో జరిగే కాలక్రమేణా మార్పుల వల్ల అండ్ మ్యుటేషన్ వల్ల డిఎన్ఏలో ఉండే వై క్రోమోజోమ్ అనేది మాయమైపోతుందంటారు. ఈ వై క్రోమోజోమ్‌లో ఎస్ఆర్‌వై అనే జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ మాత్రమే ఫీటస్ అనేది మేల్‌గా మార్చడానికి ఉపయోగపడుతుంది. సో ఇది లేకపోతే బాయ్స్ చాలా వరకు అనుకుంటారు కదా, మనసేం బాలేదు మామ, చాలా దూరంగా వెళ్ళాలి ఒంటరిగా అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక ప్లేస్ డిసైడ్ చేశాను. అది ఎక్కడుంది అంటే సౌత్ పసిఫిక్ ఓషన్‌లో ఉంది. దీని పేరు నీమో. అంటే ఇక్కడ ఎవరు ఉండరని అర్థం. ఇదొక ఐలాండ్. ఈ ఐలాండ్ కనుక వెళ్ళినట్లయితే మనకు దగ్గరలో భూమి ఎంత దూరంలో ఉంటుందో తెలుసా? 2688 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఐలాండ్‌లో ఉండేటప్పుడు మనకు దగ్గరలో ఉన్న మనుషులు ఎవరో తెలుసా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉండే ఆస్ట్రోనాట్స్. ఎందుకంటే మనకు దగ్గరలో 400 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి. నెదర్లాండ్‌లో ఒక విచిత్రమైన ఆచారం. అది ఏంటి అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇంటి నుంచి కొంచెం దూరంగా తీసుకొచ్చి ఎక్కువ చెట్లు ఉండే ప్లేస్‌లో వదిలేస్తారంట. ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళ రూట్‌ని కనుక్కొని ఇంటి వరకు చేరుకోవాలి. ఈ ట్రెడిషన్‌ని డ్రాపింగ్ అంటారంట. 1908 న్యూయార్క్‌లో ఒక విచిత్రమైన కుక్క ఉండేది. అది ఏం చేసేది అంటే పార్క్ దగ్గర ఎక్కువగా ఆడుకోవడానికి వచ్చిన పిల్లలను ఈడ్చుకుంటూ వెళ్ళి రివర్‌లో పడేసేది. మళ్ళీ అందరూ చూస్తుండగానే ఆ పిల్లల్ని అదే కాపాడేది. ఇలా ఎందుకు చేసేది అంటే కాపాడిన పిల్లల వాళ్ళ పేరెంట్స్ ఇలా కాపాడిన ప్రతిసారి ఆ కుక్కకి ఏదో ఒకటి తినడానికి ఇచ్చేవాళ్ళు. దానికి అలవాటు పడిన ఈ కుక్క కావాలనే అందరినీ ఈడ్చుకుంటూ వెళ్ళి చిన్న పిల్లల్ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ రివర్‌లో పడేసేది. దీన్ని కొన్ని రోజులకి ఆ చుట్టుపక్కల వాళ్ళు గమనించి దీనికి ఫేక్ రెస్క్యూ డాగ్ అని కూడా పేరు పెట్టారు. 2008 సంవత్సరంలో జపాన్‌లో బర్త్ రేట్ చాలా దారుణంగా పడిపోయింది. అది ఎంత దారుణంగా పడిపోయిందంటే ఈ సిట్యుయేషన్ మీద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఆ డిసిషన్ ఏంటి అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వర్కర్స్ అందరూ 1 అవర్ ముందే ఇంటికి వెళ్ళిపోవాలని అక్కడ డిసైడ్ చేశారు. అంటే ఎస్ చెబితే మా బాస్ చంపేస్తాడా? ఇంకెవడా? నేనే.